శ్రీ పరాభావ నవ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం మీన రాశి వారికి 2026 ఉగాది మొదలుకొని మళ్ళీ వచ్చే 2027 ఉగాది వరకు వారి సంవత్సర ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, విద్యార్థులకి, ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి, గృహిణులకి, పెద్దవారికి, సినీ ఫీల్డ్లో ఉన్నవారికి, రాజకీయ రంగంలో వారికి, రైతులకి, అందులో అన్ని కేటగిరీలు కవర్ చేసుకుంటూ ముందుకు వెళ్దామంటే చివరి రెమెడీస్ చూద్దాం. చివరిదాకా చూడగలరు. నచ్చితే లైక్ చేయండి, 10 మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు. అసలు ఏంటి ఈ నక్షత్రం గుణం ఏంటంటే, సింపుల్గా చెప్పాలంటే లోతైన ఆలోచన, ఐడియలిజము, ఫ్యూచర్ ప్లానింగ్ గల నక్షత్ర పాదం అండి ఇది. ఆదాయం 14గా ఉంది చూసాము. కన్సల్టింగ్, అడ్వైజరీ, ఫైనాన్షియల్ ప్లానింగ్, హైయర్ స్థాయి పదవులు ఏదైనా వస్తాయి. స్పిరిచువల్ లేదా టీచింగ్ అలాంటి రోల్స్ ద్వారా కూడా మంచి ఆదాయం ఉంది. గురుదృష్టి జూన్ నుండి మీ యొక్క రాశి మీద ఉంటుంది కాబట్టి లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్స్, పాలసీస్, ప్లానింగ్ బేస్డ్ వర్క్స్ వల్ల కూడా ఆదాయం పొందుతారని చెప్పవచ్చు. వ్యయం 11గా ఉంది. లాంగ్ టర్మ్ పెట్టుబడులు పెట్టవచ్చు. ఇన్వెస్ట్ చేసినప్పుడు ఖర్చే కదా. హౌస్ లేదా ల్యాండ్ కొనుక్కోవటం, కన్స్ట్రక్షన్ చేయటం కావచ్చు, రెనోవేషన్ చేయటం, పిల్లల హైయర్ ఎడ్యుకేషన్ గురించి కూడా మీరు ఏదైనా డబ్బు ఖర్చు పెట్టడం అనేది కనపడుతుంది. దానాలు చేయడం, కొంతమంది ట్రస్ట్లకు కానీ ఆధ్యాత్మిక కార్యక్రమాల మీద వాటి పరంగా కూడా మీకు ఖర్చు ఉందని చెప్పవచ్చు అండి. మరి పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదానికి సంబంధించిన విద్యార్థులకు ఏంటంటే ఫిలాసఫీ, స్క్రిప్చర్స్, ఎకనామిక్స్, ఫైనాన్స్, మేనేజ్మెంట్, సోషల్ సైన్సెస్, హ్యూమానిటీస్, సో ఇలాంటి వారికి బాగుంటుంది. హైయర్ స్టడీస్ రీసెర్చ్ కోసం కూడా మంచి సంవత్సరం చెప్పవచ్చు అండి. పీజీ లాంటి విద్యలకు ఎక్సలెంట్ గా ఉంటుంది. ఫారిన్ ట్రిప్ కూడా ఫారిన్ కూడా వెళ్ళి చదివే అవకాశం కూడా బలంగా ఉంది వీరికి. సో మరి ప్లానింగ్, స్ట్రాటజీ, డాక్యుమెంటేషన్, అడ్వైజరీ లెవెల్ రోజులో ఉన్న వారికి ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ చేయాల్సి వస్తుంది ఉద్యోగస్తుల కోసం. ప్రమోషన్స్, బెటర్ రోల్స్ కోసం మంచి మంచి అవకాశాలు అయితే వస్తాయండి. మరి ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పాలసీ, ప్లానింగ్, రిపోర్ట్స్, కీలక నోట్లు, ఫైల్లో మీ సంతకం యొక్క ప్రాముఖ్యత పెరుగుతుంది. సో కాబట్టి ప్రతిదీ కూడా చెక్ చేసుకొని సైన్ చేస్తూ ఉండండి. రెస్పెక్ట్ అయితే ఉంది, నో డౌట్ అండి. మరి ఐటీ రంగం చూస్తే సొల్యూషన్ డిజైన్, ఆర్కిటెక్చర్, కన్సల్టింగ్, బ్యాక్ ఎండ్, ఐటీ, శాప్ ఇలాంటి వాటిలో బాగా ఉందండి. వ్యాపార పరంగా చూస్తే అడ్వైజరీ, కన్సల్టెన్సీ, ఫ్రాంచైజీ, బ్రాండ్ బేస్డ్ మోడల్స్, సో లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్స్ ఇవన్నీ కూడా మీకు వస్తాయని చెప్పాలి.